బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలాంటి షరతులు నిబంధనలు లేని రైతు భరోసాను రైతులకు అందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రైతు భరోసా మాత్రమే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు యావత్ తెలంగాణ ప్రజలకి ముక్కు భూమికి రాసి నేను ఈరోజు ప్రజల్ని మోసం చేసిన, రైతాంగాన్ని మరీ మోసం చేసిన అని ఎన్నిసార్లు ముక్కు భూమికి రాస్తావో, నువ్వు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేసినావో, ఎక్కడెక్కడ సభలు పెట్టినావో ప్రతి సభ ప్రాంగణానికి వెళ్ళి ముక్కు భూమికి రాసి బిడ్డ, ముక్కు భూమికి రాసి మరీ రైతులకు క్షమాపణ చెప్పు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే నువ్వు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక వర్గాలని మోసం చేస్తూ, మరీ ముఖ్యంగా రైతుకి ప్రతి ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పి